ఒక జర్నలిస్ట్ ఎవరో అడిగారు. కళింబ ఒరేషియస్ రీడరు. అంటే ఆ సందర్భం అవుద్దా చెప్పాలి. బట్ అట్లీస్ట్ నీలాంటోడు కానీ చెప్తే అర్థమవుతుంది. ఒక కొడుకు గురించి చెప్తున్నాడు ఆయన. కళింబ అది ఇంటర్వ్యూ ఉంది నాది. జర్నలిస్ట్. మా చిన్నోడండి ఏం మాట్లాడు సైలెంట్గా ఉంటాడు. ఆ పుస్తకాలు మాత్రం 2 లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి వాడి దగ్గర. అవి చదువుతాడు అని కొన్ని బుక్స్ చూపించాడు. చాలా వాల్యుబుల్. దోస్ బుక్స్ ఆర్ వర్త్ ఆఫ్ 2 lakhs దోస్ డేస్. 2 లక్షల రూపాయలు వర్త్ అంటే ఎన్ని బుక్స్ ఉంటాయి? ఎన్ని బుక్స్ ఉంటాయి? కట్ చేస్తే ఎవడో జర్నలిస్ట్ ఎవడో కూడా తెలియదు. మరి సినిమా జర్నలిస్ట్ ఎవరో 2 లక్షల పుస్తకాలు చదివేశాడు నా కొడుకు అని చెప్పాడని మా నాన్న అన్నాడని రాశాడు. 2 లక్షల రూపాయల పుస్తకాలకి 2 లక్షల పుస్తకాలు తెలియదు. ఆ జర్నలిస్ట్ రాసేటోడికి దాన్ని చాలా మంది ఆయన్ని కళింబని విమర్శించడానికి వాడేటువంటి ఒక పనికి మాలిన అస్త్రం. ఎవడన్నా చదువుతాడు 2 లక్షల పుస్తకాలు? చెప్తాడు ఎవడన్నా. నా కొడుకు దగ్గర 2 లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ బుక్స్. ఇది ఆ చిన్న రిపోర్టింగ్ జర్నలిస్ట్ చేసే ఒక మిస్టేక్. కళింబాబు నోరు తెరిచి ఏనాడు చెప్పలా, మేము ఎప్పుడు చెప్పలా. అంటే కళింబాబు గురించి చెప్తూ ఆ మాట అన్న సందర్భం అది. ఆ కొడుకు బాగా చదువుతాడు నా చిన్న కొడుకు అనే ఫీలింగ్ అనుకుండేది. ఆ ఆధ్యాత్మిక చింతన అంతా ఉండేది ఇద్దరికి మధ్యలో ఆ అవగాహన.